ఈరోజు మనం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యల్లో మరొకటి ఏదైనా సరే మనం అమ్మకానికి పెట్టినప్పుడు అది తొందరగా అమ్ముడుకు పోవటం. అంటే కొంతమంది స్థలాన్ని అమ్మకానికి పెడతారు. కొంతమంది వారి యొక్క గృహాన్ని అమ్మకానికి పెడతారు. ఇవి మనకి అవసరమైన కాలంలో ఆదుకుంటాయి అనే ఒక నమ్మకం. అంటే ఉదాహరణకి చెప్పాలంటే కనుక మన ఇంట్లో మన యొక్క పిల్లల్లో ఎవరిదో ఒకరిది మనం వివాహం పెట్టుకోవటం. ఆ వివాహ ఖర్చుల గురించి అప్పటికప్పుడు మనం ఏదైనా సరే మనకి అందుబాటులో ఉన్న మన స్థలాన్నో, మన ఇంటినో అమ్మకం చేసి కూడా ఆ రకమైన ఖర్చుల్ని ఎదుర్కోవటం అనేది జరుగుతుంది. ఇలా ఎన్నో రకాలుగా మనం ఏదైతే ఒక పెట్టుబడి ఇళ్ళ మీద కావచ్చు, స్థలాల మీద కావచ్చు, బంగారం మీద కావచ్చు, ఇలా మనందరం కూడా ఒక రకంగా అది తర్వాత మనకి ఏదైనా సరే ఒక అవసరం వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది అనే ఒక నమ్మకంతో ఆ రకంగా చేస్తూ ఉంటాం. అయితే బంగారానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ, సాధారణంగా స్థలాలు, ఇల్లులే మనం అనుకున్నంత తొందరగా ఒక్కోసారి అమ్ముడు కాకపోవచ్చు. మనకేమో అవసరమేమో దాన్ని తీర్చుకోవాల్సిన రోజులైతే దగ్గర పడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తేమో బేరాలన్నీ కూడా వచ్చినట్టే వచ్చి ఏదో విధంగా ఆగిపోతూ ఉంటాయి. ఇది చాలా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య. తర్వాత అలాగే మనం ఏదైతే ఒక ఇల్లు కానీ, స్థలం కానీ అమ్మకానికి పెట్టినప్పుడు కొంతమంది తెలిసి తెలియని పరిజ్ఞానంతో ఆ సోలు ఉందని, ఈ సోలు ఉందని ఇలా రకరకాలుగా కూడా వచ్చే కొద్ది బేరాలని కూడా పాడు చేసేవాళ్ళు ఉంటారు. కనుక ప్రతిదీ కూడా అంటే ఏదైతే ఈశాన్యంలో ఉన్న తూర్పు వైపు ఉన్న సోలే కాదు. అయినప్పటికీ కూడా కొంతమంది అది సందుకి ఎదురకుండా ఉంటే లేదా మరి సందు చివరున్నా కూడా ఆ రకంగా అదేదో వీధి సోల అని చెప్పి కూడా పేర్కొంటూ ఉంటారు. ఇలా అనేక రకాలు కారణాలు ఏవైనా ఉండొచ్చు. మొత్తానికి మనకి అమ్ముడు కాకపోవటం, దాని ద్వారా ఆందోళన, మనం చేయవలసిన పనేమో దగ్గర పడుతూ ఉండటం, ఈ రకమైన ఇబ్బందులు చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు మనం చూసినవే. కనుక ఇక్కడ మనం ఏదైనా సరే మన యొక్క స్థలాలు కానీ, ఇల్లులు కానీ అమ్ముడవ్వాలి అంటే కనుక చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అనేది చాలామందికి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీ ఇంట్లో మీకు వారాహిదేవి అనుభవం ఉంటే గనక వారాహిదేవి, అలా లేకపోతే గనక లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం అనేది ఇంట్లో పెట్టుకోవాలి. 12 గురువారాలు లక్ష్మీ నరసింహస్వామికి వడపప్పు, పానకము నివేదన చేయాల్సి ఉంటుంది. తర్వాత మరి ఏదైనా సరే మంత్రం చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం నమో భగవతే భూవరాహ లక్ష్మీ నరసింహస్వామినే నమః. ఓం నమో భగవతే భూవరాహ లక్ష్మీ నరసింహస్వామినే నమః. ఈ మంత్రాన్ని కనీసం 21 సార్లు చదువుకోవాలి. అలా 12 గురువారాలు పూర్తయ్యేంత వరకు కూడా దాన్ని మనం ఆచరించాల్సి ఉంటుంది. అయితే ఉత్తి రోజుల్లో మనం ఏదైనా సరే లక్ష్మీ నరసింహస్వామికి కొద్దిగా బెల్లం ముక్క నివేదన చేస్తే చాలు. కానీ గురువారాల రోజు మాత్రం మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా వడపప్పు, పానకము నివేదన చేస్తే చాలా తొందరగానే ఇల్లు పరిష్కృతం అవటం అనేది ఉంటుంది. అంతేకాకుండా మీకు ఎర్రమట్టి కనుక దొరుకుతుంది అనుకుంటే కనుక ఈ ఎర్రమట్టిని మీ యొక్క ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, వాటిలో 4 దిక్కులా కూడా కొద్దిగా ఈ ఎర్రమట్టిని మనం 3 మంగళవారాలు జల్లి వచ్చినా కూడా తొందరగా బేరాలు రావడానికి, ఫలించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక తర్వాత మనం ఒకవేళ లక్ష్మీ నరసింహస్వామి కాకుండా మీకు ఏదైనా సరే వారాహిదేవి కూడా చేసుకోగలుగుతాం అనుభవం ఉంది అనుకుంటే కనుక
వారాహిదేవికి మాత్రం మంగళవారాలు మీరు పెట్టుకోండి. అంటే లక్ష్మీ నరసింహస్వామికి మీరు గురువారాలు చేశారు, వారాహిదేవికి మాత్రం మంగళవారాలు ఆచరించండి. అయితే ఈవిడికి 9 మంగళవారాలు చేస్తే సరిపోతుంది. ఈ 9 మంగళవారాలు కూడా మనం ఆవిడది ఏదైతే సులభమైన మంత్రం ఉంటుందో, ఓం హ్రీం గ్లౌం వారాహిదేవ్యే నమః, ఓం హ్రీం గ్లౌం వారాహిదేవ్యే నమః, ఇది 27 సార్లు, 54 సార్లు లేదా 108 సార్లు అలా చదువుకోవాలి. మంగళవారాలు 9 సార్లు చేసుకోవాలి, 9 మంగళవారాలు చేసుకోవాలి. మరి వారాహిదేవికి ఏమి నివేదన చేయాల్సి ఉంటుంది అంటే కనుక, మీకు షాపుల్లో దొరికేటైతే, అంటే మనం వండకపోయినా కూడా జాంగ్రీ, ఎర్రగా ఎరుపు రంగు ఏవైతే మరి స్వీట్లు ఉంటాయో అలాంటివి ఒక పావు కిలోనో ఎంతో కొంత శాస్త్రానికి కొని ఆవిడికి మీరు నివేదనగా సమర్పిస్తే సాధ్యమైనంత తొందరగానే మీరు ఏదైనా సరే స్థలాలు, ఇల్లులు అనుకున్నవి అవి పూర్తవడానికి ఉంటుంది. అలాగే ఏదైనా సరే ఈ మంత్ర పఠనం అనేది ఏదైతే మీరు చేస్తారో ఆ మంత్రాన్ని మీకు కనుక లభించటం, ఇంట్లో ఉండటం, లేదా మీరు కొనుక్కోగలిగే స్తోమత ఉంటే కనుక ఎర్రచందమాల ఉపయోగించి, ఎర్రచందనమాలతో నేను చెప్పిన ఈ మంత్రాలు కనుక పఠించినట్టయితే శీఘ్ర ఫలితం ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కనుక ఈ రకమైన రీతిలో మనం ఏదైనా సరే ఇల్లులు కానీ స్థలాలు కానీ అమ్ముడవక ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక ఈ రకమైన పరిహారాన్ని పాటించి కూడా మీరు మంచిని పొందొచ్చు. ఈ రకంగా ప్రయత్నించి చూడండి.